श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంత్ విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 18, ఓవి 81 నుంచి 90వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. ఇతడు దురాత్ముడంచు జనులెన్నగ నారడిగొంటి నేనే పో, పతితుడనంటి పో పతిత పావనమూర్తివి నీవు గల్గ నేనితరుల వేడనంటి, ఇహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ అతులిత రామనామ మధురాక్షర పాళి నిరంతరంబు హృద్గతమని నమ్మికొల్చదను. దాశరథి కరుణాపయోనిధి. బాబాగారి ఆదేశానుసారంగా హేమాడ్ పంత్ మహాశయుడు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామగారి ఇంటికి రావడం, శ్యామగారు నేను పూజ ముగించుకొని వస్తాను, మీరు ఇక్కడే కూర్చొని ఉండండి అని చెప్పి వెళ్ళడం, ఆ కిటికీలో ఉన్నటువంటి ఏకనాథ భాగవత గ్రంథాన్ని తెరిచి చూడగా ఆ రోజు తాను పారాయణం చేయకుండా మధ్యలో వదిలేసిన భాగమే తిరిగి ఇప్పుడు తెరుచుకోవడం, ఆ భాగాన్ని ఆయన పూర్తి చేస్తూ నియమంగా పారాయణం చేయడం అంటే ఏమిటో మనకు నిన్న తెలియచెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ భాగవతం యొక్క గొప్పతనాన్ని హేమాడ్ పంత్ గారు తెలియచేస్తున్నారు, విందాం. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క దశలక్షణాలు గల పంటను వ్యాసమహర్షి సంగ్రహపరిచాడు. సుఖమహర్షి పరీక్షిత్తు అనే కళ్ళంలో గింజలను వేరుపరచగా శ్రీధరస్వామి తూర్పారపట్టాడు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ మహారాజు రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతములోని ఏకాదశ స్కంధం భక్తి ప్రేమ ఆనందాలకు గని 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్తు నిత్యం చదివేవాడు. రోజు పగలు దాన్ని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షితునకు ప్రామాణికమైంది. భక్తి రసామృతానికి సారము, జ్ఞానేశ్వరికి 2వ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షిత్తు ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవతార్చనలయ్యాక నైవేద్యం నీరాజనాలు చేసి తరువాత నివేదించిన పాలు పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకొని నిత్యక్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. భగవత్పరాయణుడైన తుకారాం భండారాను కొండపై ఏకాంతంగా దీన్ని సహస్ర పారాయణలు చేసి దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రాసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షితు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం.
జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. ఈ సృష్టి చేసిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడు మానవులను ఉద్ధరించటానికి, మానవుడు అంటేనే మనస్సుతో పనిచేసేవాడు, ఈ మనస్సు అంటేనే మాయ, ఈ మాయలో కామక్రోధ లోభ మోహ మదమత్సరములని 6 దుర్గుణాలు ఉంటాయి. కాబట్టి మానవుడు ఈ గుణాలతో ప్రవర్తించేటప్పుడు ఈ ప్రపంచం, ఈ సృష్టి ఒకప్పుడు సరిగ్గా ఉంటుంది, ఒకసారి బాగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది, ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి, నేరాలు జరుగుతుంటాయి. మరొక పక్క చక్కటి ఆధ్యాత్మిక సత్సంగాలు కావచ్చు, సంకీర్తనలు కావచ్చు, జపతప ధ్యానాదులు కావచ్చు, పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, ఇలా ఇటువంటి వాటితో సృష్టి అంతా చాలా అందంగా ఆధ్యాత్మిక భావాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంకొక పక్క రాక్షస భావాలతో, దుర్మార్గ భావాలతో హత్యలు, మారణహోమాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, ఇలా రకరకాల విన్యాసాలతో సృష్టి నర్తిస్తూ ఉండటం మనం కూడా చూస్తూనే ఉన్నాం. కనుక మరి ఈ యొక్క మానవుడు ఉద్ధరించబడాలన్నా, ఈ జగత్తంతా కూడా సత్వగుణంతో ప్రశాంతంగా ఉండాలన్నా భక్తి ఒక్కటే మార్గం, జ్ఞానం మార్గం. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 మార్గం. వీటిలో మొదటిది భక్తి. భక్తి కలిగితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఉన్నవాడు ఎవరిని దోచుకోడు, ఎవరిని బాధ పెట్టడు, ఏది కావాలనుకోడు. వైరాగ్యం అంటేనే ఏది కావాలని లేకపోవడం. ఏది కావాలని లేకపోయినప్పుడు సమస్య లేదు. అన్నీ కావాలనుకున్న వాళ్ళతోటే ఈ ప్రపంచమంతా ఇంత గందరగోళంగా తయారైపోయింది. కనుక భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగజేసి మానవ సమాజాన్ని ఉద్ధరించటానికి నారాయణుడు ఏం చేశాడు అంటే, బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా, అంటే బ్రహ్మదేవుడికి ఈ యొక్క భాగవతాన్ని బోధించాడు. ఫస్ట్ శ్రీమన్నారాయణుడు భాగవతాన్ని బ్రహ్మదేవుడికి బోధించాడు, భగవతత్వాన్ని బోధించాడు. ఆ బ్రహ్మ ఏం చేశాడు అంటే, ఆ బ్రహ్మలో బీజం నాటాడు నారాయణుడు. ఆ బ్రహ్మ ఏం చేశాడు, దానిని నారదుడికి బోధించాడు. అది ఆ బీజం అనేది నారదుడికి బోధించేసరికి నారదుడనే పొలములో అది పంటకు వచ్చింది. బీజమేమో బ్రహ్మలో పడింది, ఆ బీజమేమో నారదుడనే పొలంలో పడి పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క దశలక్షణాలు గల పంటను వ్యాసమహర్షి సంగ్రహపరిచాడు. దశలక్షణాలు అంటే దశావతారాలతో కూడినటువంటి భగవంతుని యొక్క లీలలు, మహిమ, భగవద్భక్తుల కథలు, వీటిని వ్యాసమహర్షి రచించాడు. సంగ్రహపరిచాడు అంటే రచించాడు. భాగవతాన్ని రచించాడు, భగవంతుని లీలలను రచించాడు. దశావతారాలలో ఉన్నటువంటి లీలలను, భగవంత్ మహిమను చక్కగా అద్భుతంగా వర్ణించాడు. దానిని సుఖమహర్షి పరీక్షిత్తు అనే కళ్ళెంలో గింజలను వేరుపరచగా, అంటే వేదవ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజును ఉద్ధరించటానికి ఆయనకు బోధించాడు. భాగవతాన్ని ఆయనకు బోధించాడు, పారాయణం చేశాడు, విశ్లేషణ చేశాడు, సత్సంగం చేశాడు. దానిని భాగవత అనే ఆ యొక్క గింజలను, పండిన పంటను పరీక్షిత్తు మహారాజు అనే కళ్ళెంలో, అంటే మైదానంలో దాన్ని అంతా చక్కగా వేరుపరిచాడంట. అంటే భాగవతాన్ని అక్కడ విడమరిచి విశ్లేషణ చేసి అర్థమయ్యేలాగా బోధించడం ఫస్ట్ సుఖమహర్షి చేశాడు. అది కూడా పరీక్షిత్తు మహారాజుకు చేశాడు.
పరీక్షిత్తు మహారాజు అనేవాడు కళ్యమయ్యాడు, మైదానమయ్యాడు. సుఖమహర్షి ఆ యొక్క పంటను అక్కడ పరిచాడు, గింజలను వేరు చేశాడు. శ్రీధరస్వామి తూర్పారబట్టాడు. ఆ గింజలను శ్రీధరస్వామి తూర్పారబట్టాడు. అంటే మిల్లులో వరి మిల్లులో పట్టిస్తారు కదా, పండిన పంటను ఇప్పుడైతే మిల్లులో పట్టిస్తారు. ఆ పొట్టంతా తీసేసి చక్కగా ఆ గింజల్ని, మన యొక్క బియ్యపు గింజల్ని మనకు అందజేస్తుంది మిల్లు. ఈ మిల్లు లేనప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు, చాటలు వేసుకొని చెరిగి దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసి ఆ తర్వాత దంచి అలా చేసేవాళ్ళు. కాబట్టి ఆ పనిని శ్రీధరస్వామి తూర్పారబట్టాడు. అంటే వడ్లను చక్కగా దాంట్లో ఉన్న చెత్తా చెదారం అంతా పోయేటట్టు చేశాడు. తర్వాత ఆ పంటను జనార్దన స్వామి కొలిశాడు. అంటే ఆ చెత్త అంతా పోయిన తర్వాత మిగిలినటువంటి స్వచ్ఛమైనటువంటి గింజలను కొలుస్తారు, అదే అమ్మకానికి వస్తుంది. కాబట్టి జనార్దన స్వామి దానిని కొలిచాడంట. శ్రీధర స్వామి శుభ్రం చేశాడు. అంటే దాంట్లో ఉన్నటువంటి, భాగవతంలో ఉన్నటువంటి ఇంకా మంచి రసాన్ని, ముఖ్యమైన భాగాలను తీసి శ్రీధర స్వామి మనకు అందజేశాడు, మానవులకు, భక్తులకు అందజేశాడు. అలా అందజేసినటువంటి స్వచ్ఛమైన ముఖ్యమైన భాగాలను జనార్దన స్వామి కొలిచాడు. అంటే ఆయన వాటిని చక్కగా చదివి వాటిని మనకు అందజేశాడు, ముఖ్యమైన భాగాలను. ఏకనాథ మహారాజు రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. అలా స్వచ్ఛమైనటువంటి గింజలతో ఏకనాథ మహారాజు వంట వండి పుష్కలంగా భోజనాన్ని తయారు చేశాడు. అంటే భాగవతాన్ని ఇంతమంది భక్తులు ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మన మానవ సమాజానికి అందజేస్తూ వారి వారి భక్తిని అనుసరించి, సాధనా సంపత్తిని అనుసరించి, భగవంతుడు వారికి ప్రసాదించినటువంటి జ్ఞాన విజ్ఞానాలను, భక్తి వైరాగ్యాలను అనుసరించి దాంట్లో ఉన్న ముఖ్యమైన భాగాలను వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తూ వచ్చిన దాన్ని హేమాడు పంతు గారు ఈ విధంగా అద్భుతంగా వర్ణించడం జరిగింది. భాగవతంలోని ఏకాదశ స్కంధం భక్తి ప్రేమ ఆనందాలకు గని. భాగవతంలో ఉన్న 11వ స్కంధం 11వ భాగం భక్తి ప్రేమ ఆనందాలకు గని లాంటిదట. ఎంతమంది భాగవతం చదివి ఉంటారు? చదవాలి, భాగవతం చదవాలి. సాయి భక్తులు కొంతమంది సచ్చరిత్ర తప్పితే ఏమీ చదవమని పట్టుకొని కూర్చుంటారు. సచ్చరిత్ర మాత్రమే బాబాది కాదు, భాగవతము కూడా బాబాదే. కనుక ఆ యొక్క సంకుచిత భావాన్ని వదిలేసి అన్నీ సాయినాథుడివే అనే భావంతో అన్నీ చదివినప్పుడు మనం ఇంకా ఇంకా మన సాయినాథుడికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఆ యొక్క మధురిమను, వారి లీలలను, వారి మహిమని ఇంకా వెనక్కిళ్ళే కొద్దీ అద్భుతంగా ఉంటాయి, అనిర్వచనీయంగా ఉంటాయి, అనితర సాధ్యంగా ఉంటుంది. భగవత్ శక్తి ఎన్నో రెట్లు మనకు అనుభవంలోకి వస్తుంది. కనుకనే భాగవతం అనేది ప్రతి భక్తులు చదవవలసింది. గురుభక్తులు గురుగీత, గురుచరిత్ర, సచ్చరిత్రతో పాటు భాగవతాన్ని కూడా చదవాలి. గురువు ఎవరు? భగవంతుడే. మొట్టమొదట ఈ భూమి మీద గురువు లేడు, ఉన్నది ఫస్ట్ భగవంతుడే, పరమాత్మే, పరబ్రహ్మే. సృష్టి అయిన తర్వాత సృష్టిలో ఉన్న మానవులను ఉద్ధరించడానికి ఆ పరబ్రహ్మ గురుస్వరూపంగా అవతరించి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మొట్టమొదట ఉన్నది పరబ్రహ్మ. గురువు అనే పదం భూమి మీద పుట్టింది. మానవుడిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి దాన్ని గురువు అని అన్నారు. కాబట్టి గురువు కంటే ముందు పరబ్రహ్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఆయన గురుస్వరూపంగా వచ్చాడు, తనను తాను తగ్గించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఆశ్రయించిన వాళ్ళందరికీ తిరిగి తన పరబ్రహ్మతత్వాన్ని, భగవతత్వాన్ని, పరమాత్మతత్వం దగ్గరికి పంపిస్తాడు.
ఆ పరమాత్మతత్వమే, ఆ భగవతత్వమే, ఆ పరబ్రహ్మతత్వమే భాగవతంలో ఉంటుంది. కాబట్టి భాగవతం చదివితేనే మనకు సాయినాథుడు అంటే ఏంటో సంపూర్ణంగా తెలుస్తుంది, గురువు అంటే ఏంటో సంపూర్ణంగా తెలుస్తుంది. ఈ ఏకాదశ స్కంధం భక్తి ప్రేమానందాలకు గని 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్తు నిత్యం చదివేవాడు. ఈ ఏకాదశ స్కంధం ఎటువంటిది? బృందావనం. బృందావనం అనేది ఎంతో సుందరంగా ఉంటుంది. అది అద్భుతమైనటువంటి వనం, శ్రీకృష్ణ పరమాత్మ సంచరించిన వనం. గోపికలతో శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా అద్భుతమైన రాసలీలలు జరిపినటువంటి ఆ స్థలం, పవిత్ర స్థలం బృందావనం. కాబట్టి ఆ ఏకాదశ స్కంధం అనేది బృందావనంలాగా అద్భుతమైన, సుందరమైనది, మధురమైనది, ఆనందకరమైనదని చెప్తున్నాడు. అటువంటి ఈ యొక్క ఏకాదశ స్కంధాన్ని, 32 అధ్యాయాలు గల ఏకాదశ స్కంధాన్ని దీక్షిత్ గారు ప్రతిరోజు పఠించేవారట. రోజు పగలు దాన్ని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షితునికి ప్రామాణికమైంది. ఎవరు గురువు? దీక్షితుకు సమర్థ సద్గురు సాయినాథుల వారే గురువు. ఆయనే దీక్షితు గారిని ఆదేశించారు, పగటిపూట భాగవతంలోని ఏకాదశి స్కంధాన్ని చదువు లేదా భాగవతాన్ని చదువు, రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదువు, రెండింటిని విశ్లేషణ చేసి భక్తులకు విశదపరచు అని ఆదేశించారు. మరి కుశభావదాక్రే చేత 108 గురుచరిత్ర పారాయణ చేశాడు. ఇక్కడ దీక్షిత్తు చేత భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని చదవమన్నాడు. ఎందుకని? గురుచరిత్రే గొప్పదైతే, గురు గ్రంథమే గొప్పదైతే అందరికీ గురు గ్రంథమే చదవమని చెప్పాలి కదా. అలా కాదు. పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి కొంతమందిలో భగవద్భక్తి ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో గురుభక్తి ఎక్కువగా ఉంటుంది. భగవద్భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు గురుభక్తిని సాధించి భగవద్భక్తికి వెళ్ళి ఉంటారు. ఇది నేను నా తెలివితేటలతో చెప్పేది కాదు. శ్రీ కబీర్ మహాశయుడు చెప్పిన దాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఏమని? నేను మొట్టమొదట గురువు దైవము ఇద్దరూ నాకు సాక్షాత్కరిస్తే నేను మొదట గురువుకు నమస్కారం పెడతాను, ఆ తర్వాతనే దైవానికి నమస్కారం పెడతాను. ఎందుకంటే దైవాన్ని నాకు చూపించిన వాడు గురువు కాబట్టి గురువుకు నమస్కారం పెడతాడు. అంటే గురువుని ఎందుకు పట్టుకుంటారు? గురువు ఏం చేస్తాడు? దైవాన్ని చూపిస్తాడు. నువ్వు గురువును పట్టుకునేది దైవాన్ని చూడడానికే, పరబ్రహ్మను చూడడానికే, పరమాత్మను చూడడానికే. అంతేగాని ఏ లక్ష్యం లేకుండా ఊరికే గురువు పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందుకనే కొంతమంది గురువు, నాయన అదిగో భగవంతుడు, ఆయన్ని చూడు అని అంటే, లేదు గురుదేవా మేము భగవంతుని చూడము, నిన్నే చూస్తామంటారు. ఎందుకని? వారు ఏ లక్ష్యం లేకుండా గురుపాదాలు పట్టుకొని ఉంటారు. సరేరా, నీకు ఇంకా అర్హత రాలేదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు, నీకు అతి తెలివి ఎక్కువైపోయింది, నేను చెప్పింది చెయ్యరా అంటే అది కాదు అని చెప్పేసి నా మాటనే కాదనే స్థాయికి వచ్చావు. సరే, ఆ అజ్ఞానం అహంకారం పోయాకనే నీకు భగవంతుడు దొరుకుతాడులే అని చెప్పి గురువు ఊరుకుంటాడు. కాబట్టి గురువును పట్టుకునేది ఎందుకంటే దైవాన్ని చూడ్డానికి, ఆత్మసాక్షాత్కారం కోసం, పరమాత్మ సాక్షాత్కారం కోసం, పరబ్రహ్మ కోసం, బ్రహ్మజ్ఞానం కోసం. కనుక భగవంతుణ్ణి చూడడం కోసమే గురువును ఆశ్రయిస్తారు. కనుకనే బాబా దీక్షిత్తు లాంటి వారికి భగవంతుడికి సంబంధించిన భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని ఇచ్చాడు. కుశభావుడాగ్రే లాంటి భక్తుడికి గురుచరిత్రం పారాయణ చేయమని ఇచ్చాడు. అతనికి గురువు యందు భక్తి ఉన్నది, గురుభక్తి ఉన్నది. కాబట్టి ఆ గురుభక్తిని దృఢపరిచి ఆ తర్వాత అతనికి అర్హత వచ్చినప్పుడు భగవద్భక్తికి తీసుకువెళ్ళడం చేస్తాడు గురువు. కనుక ఇక్కడ మనందరికీ తెలుసు, బాబా భక్తుల్లో దీక్షిత్తు గారి అర్హత ఎక్కువ. దీక్షిత్తు నిర్మలుడు, నిష్కామ భక్తుడు, గురువు యందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన వాడు, శిష్య లక్షణాలు గలవాడు. కాబట్టి దీక్షితుకు భగవంతుని పొందే అర్హత ఉంది. కాబట్టి నిన్ను చివరి దశలో విమానంలో తీసుకెళ్తాను కాక అని బాబా అభయం ఇవ్వడం జరిగింది.
కనుక ఒకరికి గురుచరిత్రని, ఒకరికి భాగవతాన్ని ఇవ్వడంలో వారి వారి అర్హతలు, సంస్కారాలను బట్టి ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. భక్తి రసామృతానికి సారము, జ్ఞానేశ్వరికి రెండవ అవతారమైన ఈ భాగవత గ్రంథము మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. భక్తి రసామృతానికి సారం. భక్తి ఎటువంటిది? అమృతము లాంటిది. ఆ అమృతం మొత్తానికి భక్తి రసామృతానికి సారం. అంటే భక్తి రసామృతంలో కూడా ముఖ్యమైన భాగం. దాంట్లో కూడా ఇంకా కొంత విశిష్టమైంది. జ్ఞానేశ్వరికి రెండవ అవతారమైన ఈ భాగవత గ్రంథం, ఈ ఏకనాథ భాగవతం అనేది జ్ఞానేశ్వర మహారాజుచే రచించబడినటువంటి జ్ఞానేశ్వరి భగవద్గీతకు రెండవ అవతారం లాంటిది ఇది. అంటే దాంట్లో ఉన్న జ్ఞానమే ఇందులో చెప్పబడింది, అంత గొప్పగా వ్రాయబడింది. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో జ్ఞానేశ్వరి భగవద్గీత సర్వోత్కృష్టమైంది. దానితో సమానమైన గ్రంథం ఏకనాథ భాగవతం అని చెప్తున్నారు. మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. జ్ఞానేశ్వరిలో జ్ఞానం బోధించబడితే ఏకనాథ భాగవతంలో భక్తిని బోధించడం జరిగింది, జ్ఞానభక్తిని బోధించడం జరిగింది. ఈ ఏకనాథ మహారాజు మహారాష్ట్ర ప్రజలకు చేసిన మహోపకారం ఈ గ్రంథ రచన అని చెప్తున్నారు. మరి మన తెలుగువారికి లేదా అంటే ఉంది. పోతన భాగవతం ఏకనాథ భాగవతానికి జ్ఞానేశ్వరి భగవద్గీతకు రెండిటికి సమానమైనటువంటి స్థాయిలో పోతన మహాశయుడు శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞానుసారంగా రచించిన పోతన భాగవతం కూడా అట్లాంటి అద్భుతమైనటువంటి గ్రంథమే. చదవాలి. ఎంత అద్భుతమైన పద్యాలు ఉంటాయండి దాంట్లో. పోతన మహాశయుడి చేత శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి అనుగ్రహంలో రచించబడింది కాబట్టి ఎంత అద్భుతమైన పద్యాలు ఉంటాయి. పద్యాలు చదువుతుంటేనే ఏదో లోపట నోట్లో పంచదార వేసుకున్నట్టు, అద్భుతమైన మధురమైన స్వీట్లు తింటున్నట్టు అనిపించేస్తుంది. స్వీట్లు తినకుండానే స్వీట్లు తిన్న అనుభూతి కలిగిస్తుంది ఒక్కో పద్యం. కాబట్టి దేన్నైనా ఆస్వాదించాలంటే ఆ హృదయం ఉండాలిగా, కవితా హృదయం ఉండాలి కదా. అందరికీ ఉంటుందా కవితా హృదయం? చంద్రుని చూస్తే సముద్రుడు ఉప్పొంగుతాడు, అందరూ ఉప్పొంగుతారా? అలాగే చంద్రుని చూస్తే కవి హృదయం ఉప్పొంగుతుంది, అందరూ ఉప్పొంగుతారా? అందరి హృదయం ఉప్పొంగుతుందా? కాబట్టి హృదయంలో ఉన్నటువంటి రకరకాల స్థాయిలే ఈ మహా అద్భుత గ్రంథాలను చదవాలని కానీ, చదివి ఆనందించాలని కానీ అనిపించడానికి కారణం. ఆ అర్హత, ఆ స్థాయి లేనప్పుడు వాటిలో మాధుర్యం ఏమీ తెలియదు. అంటే అన్నిటికీ హృదయస్థానమే ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి అర్హతలే ముఖ్యం, అనుభూతులే ముఖ్యం. దీక్షిత్తు ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవతార్చనలు అయ్యాక నైవేద్యం నీరాజనాలు చేసి, దీక్షిత్తు ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, మొదట గురు పూజ చేసేవాడు. ఆ తర్వాత ఇతర దేవతార్చనలు చేసేవాడు. అంటే తన కులం ప్రకారంగా కానీ, తన మతానుసారంగా కానీ, తన ఇష్టం ప్రకారంగా కానీ, తన వంశాచారంగా కానీ ఏ దేవతలను అయితే తన పూర్వీకులు పూజించారో తాను అంతవరకు పూజిస్తూ వచ్చాడో వారి పూజలు కూడా చేసేవాడు. బాబా గారి పూజతో పాటుగా మనలాగా చాలా తెలియగల వాళ్ళం కదా మనం. ఇప్పుడు మనం సత్సంగాలు చేస్తున్న వాళ్ళం బాబాను పూజిస్తే ఇంకెవరిని పూజించక్కర్లేదు అని ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలు, దేవతా ఫోటోలన్నీ తీయించేసే వరకు నిద్రపోం మనం. అలాంటి పనులు పాపం దీక్షిత్తు చేయల. ఆయన అమాయకుడు. మనకున్న తెలివితేటలు ఆయనకి లేవు. బాబాను పూజిస్తే ఎవరిని పూజించక్కర్లేదనే జ్ఞానం, అంత గొప్ప జ్ఞానం ఆయనకు రాలా. కాబట్టి ఆయన ఇంకా పూర్వదేవతలను పూజిస్తూనే ఉన్నాడు. మనం ఆయనకంటే గొప్ప వాళ్ళం కాబట్టి, గొప్ప భక్తులం, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఎవరి ఇంట్లో అన్నా ఇతర దేవతలు ఉంటే మనం ఒప్పుకోం. ఆ దేవతల ఫోటోలు తీసే వరకు వదిలిపెట్టాం. ఎందుకంటే బాబా మీద మనకు మాత్రమే అంత గొప్ప భక్తి ఉన్నది. కాబట్టి బాబా మీద మనకున్న అంత గొప్ప భక్తి, దీక్షితుకు లేనంత గొప్ప భక్తి మనకు ఉంది. కాబట్టి ఇతర దేవతలందరినీ తీసి పాడేసేసి బాబాను ఒక్కడిని పూజిస్తేనే నిజమైన భక్తి, నిజమైన ప్రేమ అని మనం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కలికాల మహిమ. ఆయన అలా చేయలేదు. హేమాడ్ పంతు రచించినటువంటి గ్రంథం ద్వారానే మనకు తెలుస్తుంది. హేమాడ్ పంతు రచించిన గ్రంథం మనం ప్రామాణికం. దీక్షిత మహాశయుడు మనకు
గొప్ప ఆరాధ్యమైనటువంటి సాయి భక్తుడు. ఆయన ఆచరించిన విధానం మనం కూడా తెలుసుకోవాలి. సరే, మన యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల కావచ్చు, తెలిసి తెలియని జ్ఞానం వల్ల కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా బాబా మీద ఉన్న అపరిమితమైన ప్రేమ కావచ్చు, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కొద్దిగా ఈర్ష్య కూడా పుడుతుంది, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కొద్ది గుడ్డితనం కూడా వస్తుంది. కాబట్టి ఆ ప్రేమ నిష్కామ ప్రేమ కావాలి, ఆ ప్రేమ జ్ఞానపూరితమైన ప్రేమ కావాలి. ఆధ్యాత్మిక మార్గంలో గుడ్డి ప్రేమ పనికిరాదు, జ్ఞానపూరితమైన ప్రేమ. మామూలు మనుషులలో ఉండే ప్రేమ ఉంటే అది ఇలాగే ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్టుగా మరొకరి బిడ్డను ప్రేమించలేదు, తన బిడ్డ ముందు మరొకరి బిడ్డ బాగున్నాడని పొగిడితే భరించలేదు. కారణం లేకుండానే ఆ బిడ్డల మీద ఈర్ష్య పుట్టుకొస్తుంది. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఇష్టపడే దైవం కానీ గురువు కానీ మనం ఎక్కువగా ప్రేమించడం వల్ల ఇతర దేవతలను, ఇతర గురువులను ఎవరన్నా ప్రేమించినా కీర్తించినా అది అసలు నచ్చదు. ఇది ఈర్ష్యకు సంబంధించినటువంటి మానసిక స్థితి, అది ఆధ్యాత్మికానికి పనికిరాదు. కనుకనే ఎప్పుడు జ్ఞానభక్తి అని చెప్తూ ఉంటాం. కాబట్టి దీక్షిత్ మహాశయుడు సాయిబాబా గారి పూజ చేసి ఇతర దేవీ దేవతల అర్చనలయ్యాక నైవేద్య నీరాజనాలు చేసి తర్వాత నివేదించిన పాలు పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకునేవాడు. పారాయణమయ్యాక అందరికీ కూడా ఇచ్చి తాను కూడా స్వీకరించేవాడు. నిత్యక్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. నిత్యక్రమానుసారం గ్రంథాన్ని చాలా శ్రద్ధగా చదివేవాడు. భగవత్పరాయణుడైన తుకారాం భండారాను కొండపై ఏకాంతంగా దీన్ని సహస్ర పారాయణాలు చేశాడు. భక్తులలో, కలియుగ భక్తులలో అత్యద్భుతమైన భక్తుడు, నాకు చాలా ఇష్టమైన భక్తుడు. పైన వైకుంఠం ఉందని ఎవరూ నిరూపించాల. పురాణాల్లో చెప్పబడినటువంటి గాల్లో ఎగిరే విమానాలు ఉన్నాయని ఎవరూ నిరూపించాల. మానవుడు చనిపోయిన తర్వాత వైకుంఠమో, కైలాసమో, బ్రహ్మలోకమో లేదా నరకమో, స్వర్గమో వెళ్తాడంటే ఇవన్నీ పుస్తకాల్లో చదవడం తప్పితే ఎవరూ నిరూపించాల. కానీ తుకారాం మహాశయుడు నిరూపించాడు. శరీరంతో ఉండగా, ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆకాశంలోంచి విమానం రావడం, ఆ విమానంలో ఆయన కూర్చోవడం, సశరీరంగా పాండురంగ నామ జపం చేస్తూ వైకుంఠానికి వెళ్ళిన ఏకైక భక్తుడు ఈ సృష్టిలో ఒక్క తుకారాం మహాశయుడు మాత్రమే. అటువంటి తుకారాం మహాశయుడు భండారా పర్వతం మీద ఈ ఏకనాథ భాగవతాన్ని 1000 సార్లు చదివాడు. ఈ భాండారా పర్వతం మీద ఈ ఏకనాథ భాగవతాన్ని 1000 సార్లు పారాయణం చేశాడు. 1000 సార్లు! ఎంత అద్భుతం! అందుకు కదా అర్హత కలిగింది ఆయనకి. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? ఎస్, అటువంటి మాధుర్యం లేకపోతే, అటువంటి మనోహరత్వం లేకపోతే, అటువంటి దివ్యత్వం లేకపోతే 1000 సార్లు ఆ గ్రంథాన్ని చదవగల తుకారాం. అంటే ఇంకా సహస్రం అంటే 1000 అని కాదు, లెక్కలేనన్ని సార్లు. ఇప్పుడు మనం సచ్చరిత్రను కొంతమంది భక్తులు ఎలా అయితే జీవిత పర్యంతం వందలు వేల సార్లు చదువుతూ ఉన్నారో ఆ విధంగానే ఆ మహానుభావుడు కూడా ఏకనాథ భాగవతాన్ని 1000 సార్లు చదివాడు. సచ్చరిత్రలో కూడా అటువంటి మాధుర్యమే ఉంది, అటువంటి గొప్పతనమే ఉంది, దివ్యత్వమే ఉంది, జ్ఞాన సంపద ఉంది, గురు అనుగ్రహం ఉంది, శక్తిపాతం ఉంది. కనుకనే ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలి. ఒక్కొక్క ఓవి ఒక్కొక్క శక్తిని ప్రసాదిస్తుంది, ఒక్కొక్క సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది, ఒక్కొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. కనుక గురువు పరబ్రహ్మ ఇద్దరు ఒకటే. కనుక వారికి సంబంధించిన గ్రంథాలు ఒకే విధమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయి. అయితే ఇందాక చెప్పినట్టుగా గురువు పరబ్రహ్మకు సంబంధించిన వాడు, తనను తాను తగ్గించుకొని వచ్చినటువంటి వాడు. కాబట్టి గురువు మనలాగే మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన కథలో మానవత్వం కూడా కలిసి ఉంటుంది. దివ్యత్వం, మానవత్వం రెండూ కలిస్తే గురు చరిత్ర, ఓన్లీ దివ్యత్వమే కలిస్తే భగవంతుడి చరిత్ర. కనుక మనకు ఇక్కడ పగలు రాత్రి ఉంది. సూర్యుడి దగ్గర కేవలం
పగలు మాత్రమే ఉంటుంది, ప్రకాశం మాత్రమే ఉంటుంది. అది దివ్యత్వానికి, మానవత్వానికి, మానవలోకానికి, సూర్యలోకానికి ఉన్న తేడా. అలాగే భగవంతుడికి, గురువుకి ఉన్న తేడా. గురువు లోపట ఆయన పరబ్రహ్మే, కానీ పైకి శారీరకంగా చూసినప్పుడు మానవ దేహంతో ఉంటాడు. కాబట్టి మనకు పరమాత్మను చూసిన అనుభూతి గురువు శరీరాన్ని చూసినప్పుడు కలగదు. శంకుచక్రాలతో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ శతకోటి సూర్యుల ప్రకాశంతో సాక్షాత్కరిస్తే ఉండేది మానవ దేహంతో ఉన్న సాయినాథుని చూస్తే నీకు అనిపించదు. అలా చూస్తే ఆయనతో పరాచకాలు ఎందుకు ఆడతావు, గొడవలు ఎందుకు పడతావు, ఆయన ఎందుకు అనుమానిస్తావు, అనేక మంది ఎందుకు సందేహిస్తారు, పిచ్చివాడని ఎందుకు అనుకుంటారు, రకరకాలు అనుకున్నారు కదా. ఆయన మహిమల లీలలు చూపించే వరకు ఎవరు నమ్మలేదు కదా. ఆ మహిమల లీలలు దైవత్వానికి సంబంధించింది, ఆకారం మానవత్వానికి సంబంధించింది. కాబట్టి నువ్వు ఆయన మానవుడు అనుకున్నావు, చాలామంది మానవుడు అనుకున్నారు. ఎప్పుడు దివ్యత్వం చూపించాడో ఆయన దివ్య పురుషుడు అనుకున్నాడు. మరి ఆయన యొక్క అసలు స్వరూపం పూర్తి దివ్యత్వంతో నిండి ఉంటుంది, పూర్తి ప్రకాశంతో ఉంటుంది. నువ్వు చూస్తే ఆయన్ని మానవుడు అనుకోగలవా? ఆహా అని చెప్పి పడిపోతావు, భగవంతుడు సాక్షాత్కరించాడని చెప్తావు. కనుక భూమి మీద అవతరించినటువంటి గురువు యొక్క ఆకారానికి, ఆయన యొక్క అసలు స్వరూపమైన దైవస్వరూపానికి ఉన్న తేడా తెలుసుకొని ఆ దైవస్వరూపాన్ని చూడరాని మనని, దానికి సంబంధించిన అర్హతకు మనని తయారు చేసి పంపిస్తే అది పరిపూర్ణం. గురువు వచ్చేది అందుకే, తన అసలు స్వరూపాన్ని చూపించడానికి, తన అసలు స్వరూపాన్ని చూడడానికి కావలసిన అర్హతను ప్రసాదించడానికి. ఓం శ్రీ సాయిరామ్. 90వ ఉందిగా. మహాప్రాసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని అదే చెప్తున్నాడు. ఇది దివ్య గ్రంథం, దివ్య భవ్య గ్రంథం, ఏకనాథ భాగవతం, మహాప్రాసాదికం సద్గురు సాయినాథుడిచే ఆజ్ఞాపించబడ్డప్పుడు అది మహాప్రాసాదికమైన గ్రంథమైంది. నిష్ఠాపరుడైన దీక్షిత్తు మామూలు వాడు కాదు, నిష్ఠాగరిష్ఠుడు, నియమనిష్టలు పాటించేవాడు, ఎలా పడితే అలాగా మనలాగా జీవించేవాడు కాదు. నియమనిష్టలతో బాబాను ఆరాధించాడు, నియమనిష్టలతో గ్రంథపారాయణ చేసేవాడు. జీవుల ఉద్ధరణకే పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞాపించాలంటే కూడా దానికి అర్హత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళని ఆజ్ఞాపిస్తాడా? దీక్షతో అర్హత ఉంది. నియమనిష్ఠా గరిష్ఠాపరుడు కాబట్టి, పట్టుదల గలవాడు కాబట్టి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడు కాబట్టి, మోక్షం కోసమే గురువు పాదాలు పట్టుకున్నాడు కాబట్టి, ఇన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఆయనని, భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని చదివి జీవులను ఉద్ధరించవయ్యా అని ఆజ్ఞాపించాడు సమర్థ సద్గురు సాయినాథుల వారు. ఓం శ్రీ సాయిరామ్.